పూతలపట్టు నియోజకవర్గం తవనంపల్లె మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ పార్టీ సీనియర్ నాయకురాలు రమాదేవి తిరిగి వైఎస్సార్సీపీ పార్టీలోకి రావడం జరిగింది. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శ్రీ శిశు సంక్షేమ శాఖ రాయలసీమ రీజనల్ చైర్పర్సన్ శైలజా చరణ్ రెడ్డి, ఐరాల మండల వైసీపీ కన్వీనర్ బుజ్జిరెడ్డి, ఐరాల జడ్పీటీసీ సుచిత్ర. ఈ కార్యక్రమంలో రమాదేవి మాట్లాడుతూ, నేను 2014 నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 2014లో కార్యకర్తగానే పనిచేశాను. లాస్ట్ మినిట్ లో టికెట్ నాకు దక్కలేదు. 2024లో కూడా నాకు కంపల్సరీ వస్తుందని అనుకున్నాను. కానీ అనివార్య కారణాల వల్ల టికెట్ రాలేదు. ఆ బాధతో కొంచెం నేను డిప్రెషన్ కి వెళ్లాను. తర్వాత ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాను. తర్వాత ప్రెస్ మీట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రెస్ మీట్ ఇచ్చిన తర్వాత టీడీపీ నాయకులు ఎంతగానో నన్ను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవాలని ప్రయత్నించినప్పటికీ కూడా టీడీపీలో చేరకుండా వైసీపీ పార్టీ నాయకులు, పెద్దలు శైలజారెడ్డి, చరణ్ వాళ్ళంతా నా ఇంటికి రావడం జరిగింది. నన్ను కలిసి నన్ను ఒప్పించి నాకు భరోసా ఇచ్చి రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తే మంచి గుర్తింపు అనేది ఉంటుంది అనేసి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మా అక్క చెల్లెల్లా నిన్ను చూసుకుంటామన్నా, నీకు ఎక్కడా గానీ అగౌరవపరచను, నేను మా అక్క చెల్లిలాగే చూసుకుంటాను, సపోర్ట్ చేయమ్మా, నేనున్నానమ్మా అని రాబోయే రోజుల్లో నిన్ను మంచి స్థానంలో నిలబెడతారని ఒక భరోసా ఇచ్చారు. నాకు కూడా సొంత ఇంటికి రావడం ఆనందంగా ఉన్నందువల్ల వైఎస్సార్సీపీ పార్టీలో చేరడం జరిగిందని, రాబోయే రోజుల్లో పెద్దిరెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ ను మరియు ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పను అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని రమాదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు ఆనందంగా నేను మళ్ళీ మన ఇంటికి వస్తున్నట్టు, పుట్టింటికి వస్తున్నట్టు ఆనందంగా నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి అందరి దీవెనలు నాకు కావాలి, అందరి బ్లెస్సింగ్లు నాకు ఇచ్చి నన్ను దీవించండి. పెద్దిరెడ్డి గారు నాయకత్వం వర్ధిల్లాలి. ఆయనే నాకు గురువు గారు. అన్నతో నేను ఆ రోజు మాట్లాడిన విధానం కూడా నాకు బాధ అనిపిస్తుంది. కానీ నేను అన్న దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడగలుగుతాను, మాట్లాడతాను కూడా. ఆ నమ్మకం నాకు కూడా ఉంది.